ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వినగానే ఇప్పటి వరకు మనకు కేవలం చాట్ జీపీటీనో లేదా ఫోటోలను ఎడిట్ చేసే సాఫ్ట్వేర్లో గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని వణికించే ఒక కొత్త భూతం తెరపైకి వస్తోంది. దీని రాకతో మానవ చరిత్రలోనే చూడని ఒక భారీ కుదుపు రాబోతోందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అది మనల్ని ఉపాధి లేని లోకంలోకి నెట్టేయబోతోందా? అసలు ఈ ఏజీఐ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటి వరకు మనం చూసిన ఏఐ కేవలం ఒక పరిమితమైన పరిజ్ఞానంతో పనిచేస్తుంది. ఒక ఏఐ బొమ్మలు గీయగలదు, మరొకటి కోడింగ్ రాయగలదు. కానీ ఏజీఐ అలా కాదు. అది మనిషిలాగే ఆలోచిస్తుంది, మనిషిలాగే నేర్చుకుంటుంది. ఇంకా చెప్పాలంటే కోట్లాది మంది మేధావుల తెలివితేటలను ఒకే ఒక్క యంత్రంలో నిక్షిప్తం చేస్తే ఎలా ఉంటుందో ఏజీఐ అలా ఉంటుంది. అమెరికాలోని లూయిస్ విల్లే విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త డాక్టర్ రోమన్ యాంపోల్స్కీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. ఆయన అంచనా ప్రకారం 2027 నాటికి ఏజీఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చేస్తుంది. అంటే మనకు కేవలం 2 ఏళ్లు మాత్రమే సమయం ఉంది. ఒకసారి ఏజీఐ వచ్చిందంటే అది మానవ మేధస్సు కంటే లక్షల రెట్లు వేగంగా పరిణామం చెందుతుంది. ఏజీఐ రంగ ప్రవేశం చేసిన 5 ఏళ్లలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న 99% ఉద్యోగాలు కనుమరుగవుతాయి. ఇది వినడానికి అతిశయోక్తిలా అనిపించవచ్చు. దీనికి గట్టి ఆధారాలే ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐ నమూనాలు ఇప్పటికే మనిషి చేసే పనుల్లో 60% నాణ్యంగా చేయగలుగుతున్నాయి. ఏజీఐ స్థాయికి చేరుకున్నప్పుడు మనిషి అవసరం లేకుండానే ఒక యంత్రం సాఫ్ట్వేర్ రాయగలదు, ఆపరేషన్లు చేయగలదు, భవనాలు నిర్మించగలదు, చివరకు దేశాలను కూడా పాలించగలదు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పుడు యంత్రాలు వచ్చినా వాటిని నడపడానికి మనుషులు కావాల్సి వచ్చేది. కానీ ఏజీఐ తనను తాను రిపేర్ చేసుకుంటుంది, తనను తాను అప్గ్రేడ్ చేసుకుంటుంది. దీనివల్ల మనిషి కేవలం ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. మొదటగా కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలపై దెబ్బ పడుతుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కంటెంట్ రైటర్స్, అకౌంటెంట్లు ఇలా స్క్రీన్ ముందు కూర్చుని చేసే ప్రతి పనిని ఏజీఐ సెకన్ల వ్యవధిలో పూర్తి చేస్తుంది. ఇక 2030 నాటికి రోబోటిక్స్ టెక్నాలజీ తోడైతే శారీరక శ్రమతో కూడిన పనులు కూడా యంత్రాల వశమవుతాయి. డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, ఫ్యాక్టరీ కార్మికులు ఇలా ప్రతి ఒక్కరూ ఉపాధి కోల్పోయే పరిస్థితి వస్తుంది. డాక్టర్ యాంపోల్స్కీ చెప్పిన దాని ప్రకారం కేవలం 1% ఉద్యోగాలు మాత్రమే మిగిలి ఉండే అవకాశం ఉంది. అవి కూడా అత్యంత ధనవంతులకు వ్యక్తిగత సహాయకులుగా ఉండడం, ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించే అత్యున్నత స్థాయి నిపుణులుగా ఉండటం మాత్రమే. అందరికీ ఉద్యోగాలు పోతే మరి ప్రజలు ఎలా బ్రతుకుతారు అన్న సందేహం రావడం సహజం. దీనికి శాస్త్రవేత్తలు ఒక వింతైన పరిష్కారాన్ని చెబుతున్నారు. మనుషులు పని చేయకపోయినా యంత్రాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ వస్తువులు, సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వాలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే విధానాన్ని తీసుకురావాల్సి ఉంటుంది. అంటే పని ఉన్నా లేకపోయినా ప్రతి పౌరుడికి జీవించడానికి అవసరమైన కొంత నగదును ప్రభుత్వం నేరుగా అందిస్తుంది. మనిషికి పనితో నిమిత్తం లేకుండా కేవలం విశ్రాంతి తీసుకోవడం, సృజనాత్మక పనులు చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంటుంది. ఇప్పటి వరకు ఏఐ భద్రతపై 100కు పైగా పరిశోధనా పత్రాలను రాశారు. ఆయన ప్రధాన భయం ఏంటంటే ఏజీఐని మనం నియంత్రించగలమా అనేది. ఒక యంత్రం తనంతట తానుగా నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితే అది మానవాళిని రక్షిస్తుందా లేక ముప్పుగా మారుతుందా అన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్న. మనం ఇప్పటి వరకు చూసిన సైన్స్ ఫిక్షన్ సినిమాలు నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన హెచ్చరిస్తున్నారు. టెక్నాలజీ ఇచ్చే సౌకర్యాలను అనుభవిస్తూనే అది మన ఉనికిని దెబ్బతీయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏజీఐ రాక అనేది అనివార్యం. అది మన జీవితాలను సులభతరం చేస్తుందని కొందరు, మన బతుకులను రోడ్డున పడేస్తుందని మరికొందరు వాదిస్తున్నారు. ఏది ఏమైనా భవిష్యత్తులో మనం చేసే పని స్వరూపం పూర్తిగా మారిపోబోతోంది. మనం నేర్చుకున్న చదువులు, చేస్తున్న ఉద్యోగాలు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మనల్ని మనం మలుచుకోవడం తప్ప మరో మార్గం లేదు.